ఈ ఆగం నా కొడుకుల్ని కరెక్ట్ టైంకి పంపించాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు ఆగమాగం చేసి వాళ్ళు రైతులంతున్నాం. ఊరే మామ కోతే ఇక్కడ జరిగినంత గొడుగు బాబాకి చెప్పారా ఫోన్ చేసి? ఇప్పుడు అదే చెయ్యాలరా, మొత్తం పెంట చేసేయాలి. గొడుగు బాబు ఇక్కడికి వస్తే అసలైన కథ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇక ప్రశాంతంగా కొంచెం సేపు ధ్యానం చేసుకుని హ్యాపీగా పడుకుంటూ పోవాలి. రాత్రికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఊరే పుట్టడా, ఇదేట్రా గొడుగు బాబా ఇంకా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్. కొంప తీసి పడుకుని పొండ ఏంట గొడుగు బాబా ఎప్పుడు ధ్యానం చేసుకున్న తర్వాతే పడుకుంటాడు రా. ధ్యానంలో ఉండుంటాడు, నువ్వు చేస్తూనే ఉండు, ఆపకో. ఈ గొడవ పెద్ద పెంట అయిపోవాలంటే గొడుగు బాబు రావాల్సిందేరా ఇక్కడికి. ఎలాగైనా రప్పిస్తావు. పంది బాబా, ఆ లెటర్ అయితే నేను రాయలేదా? నువ్వు అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకుని వస్తావు. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో ఇప్పుడు. నువ్వు జోర్మిటాయి నువ్వు రాయలేదంటున్నావు లెటర్. కానీ లెటర్ చివరాకర్లో ఇట్లు జోర్మిటాయినే ఉందా, దానికి నువ్వేమంటావా? ఏటి ఈ టైంలో ఫోన్ వచ్చేస్తుంది నాకు. ఎవరు చేసేస్తాను ఇప్పుడు? లిఫ్ట్ చేశాడు రా. గొడుగు బాబా ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చే. నువ్వు ఊరే పోతే అక్కడ కొంపలు వండుకుంటే నువ్వు అక్కడ నీళ్ళు పోయాలి కానీ నాకెందుకురా ఫోన్ చేస్తున్న వాళ్ళగా? నీరు పోస్తే ఆగిపోయే మంట అయితే కాదు ఇదే. గొడుగు బాబా నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, వచ్చి తీరాలి నువ్వు. ఊరే మిమ్మల్ని అందుకే రా, మీరు ఎలాంటి పెంట పెడతారనే ముందుగానే అందరినీ ఎల్లగొట్టిన పార్టీ నుండే. అయినా మళ్ళీ పెంట పెట్టారా మీరు? గొడుగు బాబా మేమేం పెంట పెట్టలేదు. జారుమెట్టయి పందిగాడు ఇద్దరు తిట్టుకుంటారు ఒకరినొకరు. నువ్వు తొందరగా రా, లేకపోతే కష్టమే ఇక్కడ. అలాగే ఎలాగవుతుంది రా? జారుమెటాయికున్న పంది బాబుకి లొల్లే. మీరు ఏదో పెంట పెట్టుంటారు అక్కడ. గొడుగు బాబా ఇక్కడ పెంట పెట్టమో పొగ పెట్టమో తర్వాత సంగతే. నువ్వు ఫాస్ట్ గా రా ఇక్కడికే, లేకపోతే వీళ్ళు కొట్టుకు తెచ్చేటట్టు ఉన్నారా? ఊరే కోతే రారా అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవచ్చు ఇయ్యాలరా? నువ్వు నాకు కరెక్ట్ గా చెప్పకుండా ఏది అడ్రస్? గొడుగు బాబా తుమ్మ చెట్టు వెనకాల ఒకసారి థాయిలాండ్ కప్పతో నువ్వు తమాసలాడావు కదా, ఆ చెట్టు దగ్గర ఉన్నామా, వచ్చే నువ్వు ఫాస్ట్ గా. తుమ్మ చెట్టు దగ్గర థాయిలాండ్ కప్పతో తమాషాలాడానా? ఎప్పుడురా నేను ఆడాను నాకు గుర్తులేదే. నీకెలా గుర్తుంటదే? ఒక కప్పతో తమాసలాడితే బాగున్నావు, చాలా కప్పలతో ఆడావు కదా, నీకు గుర్తుండదులే. ఊరే కోతి అడ్రస్ చెప్పమంటే అడ్డమైన వాగుతున్నావురా నువ్వు. ఎప్పుడున్నావు ఇలాగే? అడ్రస్ చెప్పురా నువ్వు, నాకు వచ్చేతను అక్కడికే. గొడుగు బాబా తుమ్మ చెట్టు ఉంది కదా మన పెద్దదే, దాని పక్కనే ఒక వాగు ఉంది. వాగు పక్క నుంచి నువ్వు నడుచుకుని ఒక 2 నిమిషాలు వచ్చావంటే మేము కనపడిపోతాం నీకు. అలాగే వచ్చేస్తానులే అయితే అక్కడికి. నేను అంతవరకు నువ్వు ఆ గొడవ ఎక్కువ అవ్వకుండా ఆపురా నువ్వు కోతే. సరే గొడుగు బాబా నువ్వు తొందరగా వచ్చే ఇక్కడికే. ఊరే మామ కోతే ఏట్రా బాబా అంతసేపు మాట్లాడుతున్నావు గొడుగు బాబాతో? ఒరే గొడుగు బాబాకి అడ్రస్ తెలియకపోతే చెప్పాను కానీ. ఒరే గొడుగు బాబా వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య పెద్ద పెంట పెట్టియాలి మన ఇద్దరు మొన్న. అలాగే మామ కోతే పదైతే దగ్గరికి వెళ్ళి ఇంకా పెంట పెట్టిద్దాం మనమా. నాకు బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఉండే జోర్మిటాయి, నువ్వు దాన్ని చెడగొట్టవు ఈ రోజు. నేను అనవసరంగా ఇక్కడ ఎరుపప్పనైపోయాను నేను. ఇదేంటిదే పంది బాబా, నువ్వు కవితలు రాయడంలో కింగ్ అనేసి ఇప్పుడు అనుకుంటానా నేను. అప్పుడే ఎరుపాపనైపోయినావు అంటున్నావేటి నువ్వు? పంది బాబా ఏంటి ఏడు జరిగింది ఇక్కడ? నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావా? జోర్మిట ఏమైనా అన్నదా నిన్ను? రంగు బొంగు కరెక్ట్ టైంకి వచ్చారు మీరు ఇక్కడికి. నాకు జరిగిన అన్యాయమో ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఇదేంటిదే అన్యాయమే జరిగిపోయిందా పంది బాబా? నువ్వు ఏం చెప్తున్నావో ఏటో అర్థం కావట్లేదు మాకు. ఓ నాయన, ఈ కోతిన కొడుకు పొట్టిన కొడుకు వచ్చేసారా? వీళ్ళు గొడుగు బాబా గట్ట చెప్పేస్తారు కదా ఇప్పుడు వెళ్ళే. రాత్రికి వస్తే రసగుల్లాలు ఇస్తాననే ఈ జార్మిటాయి నాకు లెటర్ లో రాసిందే, అందుకు వచ్చాను నేను బొంగు ఇక్కడికి. జార్మిటాయి నువ్వు రసగుల్లాలు ఇస్తా అన్నవా పంది బాబుకే, మరి ఇచ్చావా లేదా? ఇది మా ఇద్దరి మధ్య గొడవ ఇదే. మీరెవరో మధ్యలోకి రాకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీరు మర్యాదకి ఇప్పుడే. జోర్మిట ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు నీ ప్రాణ స్నేహితులు. వాళ్ళ మనకి ఏదైనా అపాయం వచ్చినా ఆపద వచ్చినా ఏది వచ్చినా వాళ్ళే కొద్దిగా ఉండేది ఇక్కడ. తస్సదియ్యా నువ్వు ఇలా మాట్లాడకూడదు నువ్వు. ఇదేంటిదే జోర్మిట మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావు, బాగానే ఉంది. ఎందుకు నువ్వు ఏ తప్పు చేసావో? ఎందుకు పంది బాబా కోపం వస్తుంది ఇప్పుడు? నేనే తప్పు చేశాను, నేనే తప్పు చేయలేదు బొంగ. మీరందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుని పోతాను ఇప్పుడు. అలా ఎలా మాట్లాడుతున్నావు జోర్మిటాయి నువ్వు? నా నిద్ర చెడగొట్టేసి నువ్వు హ్యాపీగా పడుకుంటూ పోతావా ఇప్పుడు నువ్వు జోర్మిటాయి? ఏంటి పంది బాబా ఏంటి నువ్వు మాట్లాడేదా? నీ నిద్ర చెడగొట్టిందా? ఎంతకీ ఏ చిలి పని చేసింది జోర్మిటాయి నీకు? విరహవేదంతో నా వీపంతా ఊగిపోతుంది అని చాలా కసిగా రాసింది లెటర్ లో, అందుకే వచ్చాను నేను ఇక్కడికి. ఇదేంటిదే ఓర్నాయనో ఎంత పచ్చిగా రాసావో జోర్మిటాయి నువ్వు పంది బాబుకే? ఓ నాయన, ఈ 10 సార్లు చెప్పాను పంది బాబా నీకు ఇదే. నేను రాయలేదా లెటర్లో? అలాగనే నువ్వేంటో మళ్ళీ ఆ లెటర్ నేనే రాసాను అంటున్నావు నువ్వు. ఇందులో తప్పేమీ లేదు, మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కామనే. కాకపోతే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు జోర్మిటాయి నువ్వు? మరే అలవడు రంగు నువ్వు జోర్మిటాయి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావా? నువ్వే రమ్మనువా, నువ్వే అన్ని రాసావు లెటర్లో. వచ్చేసరికి నువ్వు మళ్ళీ అబద్ధం ఆడుతున్నావా? ఇక్కడ నేను ఏదోనైపోతున్నా.
ఓరు నాయన అయ్యయ్యో గొడుగు బాబా కూడా వచ్చేస్తాండో. ఇప్పుడు ఏమనుకుంటాడో ఏంటో ఇదంతా తెలిస్తే. తస్సదియ్యా రానే రానే గుడుగు బాబు వస్తేనే తెలుస్తుంది అంటున్నా. లేకపోతే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చినట్ట. నువ్వే రాసావు కదా లెటరా. ఒరే మామ కోతే భలే వర్కౌట్ అయిందిరా. గొడుగు బాబా కూడా వస్తున్నా. ఇంకా పెద్ద పెద్ద పెట్టియాలరా ఇప్పుడు మనము. ఈ బండనా కొడుకు దోలు తీరిపోవాలరా, లేకపోతే మన ఇద్దరి మీద ఛాలెంజ్ చెప్తారా. ఈడ అయిపోయింది ఈ రోజు. ఓ నాయన గొడుగు బాబు వచ్చేస్తాండో. నేను వెళ్ళి పడుకుని పోయినట్టు యాక్టింగ్ చేసేస్తున్నావు. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి దయచేసి, లేకపోతే నన్ను అందరూ బ్యాడ్గా అనుకుంటారు. సరే సరే మీ అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నేను పడుకుని పోతున్నా. ఒరే కోతే, ఒరే రాబినా, మీరేంట్రా ఇక్కడే ఉన్నారా? ఏం జరిగిందిరా? ఎందుకు నన్ను ఎందుకు రమ్మని అర్జెంటుగా ఇక్కడికే? గొడుగు బాబా పంది బాబుకే అన్యాయం జరిగిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ మొత్తం అబద్ధాలు ఆడుతుంది పంది బాబు దగ్గర ఇప్పుడు. ఇప్పుడు దాకా గలగల గలగల మాట్లాడే ఇప్పుడు వెళ్ళి పడుకుపోయినట్టు యాక్టింగ్ చేసేస్తుంది గవర్నమెంట్ నువ్వు వచ్చేసరికి. నేనేమి యాక్టింగ్ చేయట్లేదో, నాకు యాక్టింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదో. నిజంగానే పడుకుని పోయాను నేను. మీ అందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుండే. తస్సదియ్యా తొక్కులడే అసలు ఎన్నున్నా ఇప్పటికిప్పుడే గలగల మాట్లాడా. ఇప్పుడు వీళ్ళు పడుకుని పోతారు. నువ్వు రా బయటకు, నువ్వు జారమటాయి. ఊరు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఎంతకీ జార్మెట్ ఎందుకు పడుకుని పోతుందా? పంది బాబు ఎందుకు ఫైర్ అయిపోతుందా? గొడుగు బాబా గవర్నమెంట్ రొమాన్స్ చేసుకుందామని పంది బాబాకి లెటర్ రాసి ఇచ్చింది. పంది బాబా ఏమో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మాట మార్చింది. వాళ్ళిద్దరినే నేను 4 రోజులు కలవద్దు అని చెప్పనుకోదు ఏటే. మళ్ళీ ఎలా కొలుస్తారా వాళ్ళు? ఆ లెటర్ ఎందుకు రాసింది గవర్నమెంట్? గుడుగు బాబా నీ మాట మీద గవర్నమెంట్ ఎంత గౌరవం లేదు పోకలేదు, అందుకే ఇలా చేసింది ఇప్పుడు. ఊరే ఆగండ్రా మీరు, నేను మాట్లాడుతున్నా. జారమెట్ నువ్వు ఒకసారి బయటకు రా. నువ్వు నీతో మాట్లాడాలి నేను ఇప్పుడు. గొడుగు బాబా నేను ఏ లెటర్ రాయలేదో పంది బాబుకే, కానీ అనవసరంగా నేను లెటర్ రాస్తాను అంటాను అందరూ. నేనైతే బయటికి రాను ఇప్పుడు. జారమెట్ నువ్వు బయటికి రావాలి ఇప్పుడు. అప్పుడే నేను మొత్తం తేల్చి చెప్తాను ఎవరు తప్పు కదా. నేను ఉన్నానుకోదు ఏటే, నువ్వు వచ్చే బయటికే. తస్సదియ్యా ఇక్కడ నా పరువు పోతుంది గొడుగు బాబా. నేనేదో తప్పు చేసినట్టు గవర్నమెంట్ అయినా అనవసరంగా ఇక్కడ పిలిచి మరీ నిందిస్తున్నానన్నా. లేదు పంది మిత్రమా, గవర్నమెంట్ ఎలాంటి తప్పులు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయదు కూడా. ఎక్కడో ఏదో తప్పు జరిగిందే, నేను ఇప్పుడు సరి చేస్తాను లేదన్నా. ఇదేటిదే గొడుగు బాబా బయటికి రమ్మని గవర్నమెంట్ నిన్ను. నువ్వు ఇంకా లోపల పడుకుని పోతున్నావేట, బయటికి రా నువ్వు ఒకసారి. గొడుగు బాబాకి ఇస్తున్న రెస్పెక్ట్ ఇదేనా గవర్నమెంట్ అయి? నువ్వు తొందరగా బయటికి రా. ఏది తప్పో ఏది ఒప్పో గొడుగు బాబా తేల్చేస్తా అంటానుగా. రా నువ్వు బయటకు ఫాస్ట్ గా. నాకు గొడుగు బాబు మీద చాలా గౌరవమే ఉంది. ఇదిగో వచ్చేస్తాను బయటికి. గొడుగు బాబా నీకు చెప్పింది ఏది నమ్మకం. నువ్వేదో ఒకటి తేల్చే, నేను తప్పు చేయలేదని చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఓరే మీ అందరూ అనవసరంగా గొడవ పడకుండా ఆ లెటర్ ఎక్కడ ఉందో నాకు ఇవ్వండి. అందులో రైటింగ్ చూస్తాను ఎవరిదో. ఇదేటిదే ఒరే మామ కోతే ఆ రైటింగ్ నాదే అని పసిగట్టగలరా గొడుగు బాబా ఇప్పుడు. ఓకే బే, నువ్వు అనవసరంగా భయపడి ముందే చెప్పేసినట్టు ఉన్నావురా. ఏం కాదులే, గుర్తుపట్టలేదు. తస్సదియ్యా గొడుగు బాబా ఇదిగో లెటరా. ఈ లెటరే నాకు దొరికింది అక్కడ గవర్నమెంట్ అయినా ఇట్లా కింద చివరాకర్లో లెటర్లా. నేను చదివి చెప్తాను నాకు రైటింగ్ ఎవరిదా. ఇదేటిదే కవితలన్నీ కడ్రాయర్లో గొండు చేమలాగా దూరి కితకితలు పెట్టేస్తానయ్యా. రాత్రికి వచ్చి రసగొల్లాలు రుచి చూసిపో. ఇదేటిదే విరహంతో నా వీపు ఊగిపోతుంది. ఒక ఆడపిల్ల ఎప్పుడు తన ఆశల్ని ఎంత దారుణంగా బయట పెట్టి రాయలేదా? ఇది ఖచ్చితంగా ఎవడో మగాడే రాశాడు ఇదే. తస్సదియ్యా చివర్లో ఇట్లు గవర్నమెంట్ అయిన ఉంది గొడుగు బాబా, నువ్వు చూసావా? నేను చూసాను పంది మిత్రమా. చివరాకర్లో ఇట్లో పంది బాబా అని రాసేస్తే అది నువ్వు రాసినట్టు అయిపోద్ది. లెటర్ ఎవరో రాసినట్టే కదేటే. గొడుగు బాబా మొత్తానికి ఏమంటావు నువ్వు? లెటర్ ఎవరు రాశారంటావు ఇప్పుడు? ఈ గొలుసు కొట్టు రాత రాబిన్ కడిదే, కానీ ఇలాంటి డైలాగులు ఇది ఎప్పుడు రాయడే. నా కవితలు ఎప్పుడు కామెడీగానే ఉంటాయి కానీ ఇలా ఎప్పుడు రసబద్ధంగా ఉండవా. ఓర్ బాబోయ్, మరి ఎవరు రాసి ఉంటారా ఇంత రసబద్ధంగా? సర్లేండి, ఎవరు రాస్తే ఏంది ఇప్పుడు జారుమిఠాయి రాయలేదు అని తేలిపోయిందే. పంది మిత్రమా ఇక నువ్వు వెళ్ళి పడుకో. జారుమిఠాయి నువ్వు కూడా పడుకుంటూ ఇల్లే. మరి పంది బాబుకి జరిగిన అన్యాయం గురించి ఏం చెప్తావు గొడుగు బాబా నువ్వు? ఇక్కడ పంది బాబు ఎదవైపోయాడు కదా ఈ రోజు. ఊరే కోతే, ప్రేమికుల మధ్య 100 సమస్యలు వస్తాయే పోతాయే, మధ్యలో మనలాంటి వాళ్ళు దూరకూడదు. పదాన్ని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామో, వాళ్ళు కూడా పడుకుంటారా. ఊరే మామ కోతే గొడుగు బాబు మాటలు వింటుంటే ఆ లెటర్ మనమే రాసామని అర్థమైపోయిందిరా. పదరా మనం మెల్లగా ఇప్పుడే జారుకుందామా. ఊరి పొట్టడా నిజంగా నాకైతే కొడతారా. పద వెళ్ళిపోదామా, నెక్స్ట్ డే ఏదైనా ఉంటే చూసుకుందాంలే. పంది బావా ఇప్పటికైనా నమ్ముతావు నువ్వు? నేను ఇలా లెటర్ రాయలేదా? నేను ఎప్పుడు అలాంటి చండాలమైన లెటర్లు రాయను. తస్సదియ్యా లెటర్ చూసినట్టు కింద మీద ఆలోచించకుండా వస్తుంది ఇక్కడికి నేను. సరే జారుమిఠాయి బాయ్. మరే నన్ను క్షమించు నువ్వా. బాయ్. ఇక చాలండి, అందరూ ఇల్లు పడుకుని పోండి. రేపు పొద్దున మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే.
మిత్రులారా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఛానల్ ని. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే అన్ని ఎపిసోడ్స్ చూడండి, చాలా బాగా నచ్చుతాయి మీకు. సరే మళ్ళీ తొందరగా వచ్చేస్తాం లేండి. బాయ్ బాయ్. ఏట్రా బాయ్ బాయ్. ఒరే కూతురు కొడక, నువ్వును రాబిన్ గారు కలిసే కదరా రాశారు ఈ లెటర్. ఆడి హ్యాండ్ రైటింగ్ నీ తెలివితేటలో మొత్తం ఇందులో ఉన్నాయి ఇక్కడ. ఓ నాయనో నాకే సంబంధం లేదా, నేను వెళ్ళి పడుకుని పోతున్నా. గురుగు బాబా బాయ్ బాయ్, గుడ్ నైట్ నీకు. ఆ పొట్టుడికి సంబంధం లేకపోతే నాకు కూడా సంబంధం లేనట్ట. మిత్రులారా ఒక లైక్ కొట్టండి వీడియోకి. సరే బాయ్ అందరికున్నా. iPad.